నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. నీకేం కాలేదుగా? ఎవరికేం కాలేదుగా? ఏం కాలేదు చిన్న బాబు. అది సరే, నిన్న వెళ్ళి ఇవాళ వస్తున్నావేంటి? అయ్యో ఏం అడుగుతారులేండి మీరు. దారి తప్పి ఊరు కాని ఊరు పోయి భాష తెలియక పరదేశిలా అందరి చేత తన్నులు తిన్నాను. జీవితంలో ఇలా జరగలేదు చిన్న బాబు. అవును, బండి మాత్రమే తీసుకొచ్చావా? బండి మాత్రం ఎలా వస్తుంది చిన్న బాబు? గుర్రాలు వచ్చినాయి. ఏంటి చిన్న బాబు పెద్ద గొడవ అయిపోయింది. కాపాడిన చాలక మన ఇంట్లో చోటు కూడా ఇవ్వాలట. ఎందుకంటే తనకు వేరే దిక్కు లేదట. ఆ డ్రామా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట, ఇవిడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదట. ఇంటికి తీసుకెళ్ళనంది. నేను అదేం కుదరదన్నాను. నీకెందుకు అదంతా? చిన్నబాబు నేను చెప్పుకుంటానంది. తీసుకొచ్చా. తెలివైన పిల్ల. మొత్తం ఇక్కడ ఎంతో మంది బ్రతుకుతున్నారు. తను ఉంటే తప్పే ఉంది. అది మీ ఇష్టం చిన్నబాబు, అది మీ ఇష్టం. నాకు దానికి సంబంధం లేదు. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా పో. తీసుకో. అది కాదు, ఇది అక్కడ పెట్టు. అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ కాదు, అక్కడ. ఏదో ఒక చోటు చెప్పమ్మా. ఇలా చూడు, నేను ఇంటి కాబోయే కోడల్ని. విసుక్కున్నావో నీకు వెక్కుళ్ళో చోటు చేస్తాను. అంత మాటనమ్మా. పెట్టక్కడ. అలాగే నువ్వు ఎట చెప్తాంటే నోరు మూసుకురావయ్యా. ఎవరు మీరు? ఏంటి కగ్గోలా? అక్క రంగా, ఏమైందక్క? నువ్వు లేక నాటకం ఆడలేవే తల్లి. ఆ దొంగ కాంట్రాక్టర్ తన్ని జరివాడే తల్లి. ఏంటా ఏడుపులు? మొత్తం వీళ్ళ ఏడుపులు మొత్తుకోలేంటో ఒకసారి అడుగు. నోరు కొట్టేస్తా. ఏంటి ఇక్కడ నాటకాలు ఆడడానికి వచ్చారా? కాదు, సీతాపతి. ఏం లేదు గురు, రంగనాయకి లేకుండా నాటకం వేయడానికి కుదరలేదు. ఏదో రకంగా వేద్దామని ఈవిడ్ని హీరోయిన్ గా చేసి నాటకం మొదలు పెట్టాం. ఈ మాట హీరోయినా? రాళ్లతో కొట్టుంటారే. ఒక రాయ 100 రాళ్ల 100 రాళ్లు వేసి కొట్టారు. ఆ రాళ్లన్నీ కలిపి మనం ఇల్లు కట్టుకోవచ్చు. వేరే దారి లేక రంగనాయకిని తీసుకెళ్లిపోదామని వచ్చాం. ఎందరో మీ సంస్థానం నమ్ముకుని ఉన్నారు. వీళ్ళకి కూడా ఇక్కడే ఏదైనా పని ఇచ్చారంటే బతికిపోతారు పాపం. నీకు తెలియందే ఉంది. నాకు నాటకాలన్నా నాటకాల వాళ్ళన్నా మహా ఇష్టం కదా. చలపతి, అందరికీ తగిన పనిచ్చి వాళ్ళందరూ ఇక్కడే ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. నువ్వు నాటకంలో ఏం వేషం వేస్తావు? నేనా? సేనాధిపతి. అయితే చీరలను శుభ్రంగా తుడు. నువ్వేం వేషం వేస్తావు? నేనే మంత్రిని. బిల్డింగ్ బూజులపడం నీ ఉద్యోగం. నువ్వేం వేస్తావు? నేను ప్లే బ్యాక్. కోట చవడు చూసుకో. నువ్వేంటి? తాళం. మరి ఇంకే నాతో ఉండు. నీ కథ ఏంటి? నేను మేడం. నీ పని మేడ మీద. నువ్వేం వేషం వేస్తా? రంగనాయక్ లేదనుకో, నేనే హీరోయిన్ వేషం వేసి. అయితే రోజుకు 2 సార్లు నీళ్ళు వేసుకోవాలి. నూతిలోంచి 2 సార్లు నీళ్లు తోడాలి. అంతఃపురంలోనా? రామాపురంలో. ముత్తొస్తాడా? అమ్మో, నీ పంచం. ఏంట్రా పోజు కొడుతూ నిల్చున్నావు? నువ్వేం పాత్ర? రాజపాత్ర. పాత్ర అర్థం కలదా? రాజుగారి పాత్రలో గుర్రం ఎక్కి టక్కుంటెక్కుంటెక్కుంటెక్కుంటెక్కుంటెక్కుంటె. గుర్రం ఎక్కి వెళ్తావా? ఇవాళ నుంచి ఇక్కడ గుర్రపులెత్తలని నువ్వే ఎత్తాలి. లద్దెలా? అవును. కుదరదు. రాజు వేషాలేసే నేను లద్దెత్తితే నా గౌరవం పోతుంది. ఇంకేమన్నా తీసుకోవా? నా మాట వినకుంటే నీ జీవితమే పాడవుద్ది. గురు గురు దండం పెడతాను గురు. ఆహా, కొట్టేడమైన మన్మధుడిలా ఉన్నావు గురు. నాథా, ప్రాణనాథ. ప్రతి అడ్డమైన వాళ్ళని ఇలా వాటేసుకోవడానికి నీకు సిగ్గు లేదు? లేదు, వీరే నా కలలోకొచ్చిన మన్మథుడు. మన్మథుడా? మట్టి కదా. ఏం చూసి నువ్వు ఇన్ని మన్మథుడు అంటున్నావు? సన్నని ఈ దేహం, ఎర్రని ఈ సింధూరం, సుందరమైన ఈ శిరోజం,
సుందరాన్ని రేపు తెల్లారేక చూద్దుగా. ఈ రోజు కానుకనిస్తాను. ముక్కాలా ముకాబులా లైలా ఓ లైలా పాల బేబాలలా తరే పాల బేబాలరా ఓ అయ్యో కన్నాను అయ్యో ఈ రోజు రాత్రి 10 గంటలకు తోటలో నన్ను ఒంటరిగా కలుసుకోవాలి. ఏంటి ముత్తు? ఏంటన్నా మంచి ఖుషిగా ఉన్నావు? ఏంటి అయ్యో అని ఎందుకన్నా కలవరిస్తావు? నీకెన్నిసార్లు చెప్పాను, దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనిది ఎన్నటికి దక్కదు అని. దక్కిందే ఎప్పుడు? నేను చెప్పను. ముద్దు దొంగ. మహావీరుడు. ఈ రోజు రాత్రి 10 గంటలకి తోటలో నన్ను ఒంటరిగా కలుసుకోవాలి. నీకు నేను ఉగాది కానుకనిస్తాను. ముత్తు ఏంటి బాబు? బయటకు వెళ్ళాలి, బండి రెడీ చేయి. అలాగే. అయ్యో పద్మిని, పద్మిని, త్వరగా రామ్మా. వస్తున్నాను అత్తయ్య. కాఫీ. ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేమిటి? నీ నవ్వే దీపావళి. హోయ్, ఎవరు? నువ్వా? మన్మథుడు వచ్చిన వెంటనే నా కౌగిలో బిగించేస్తాను. ఈ రాత్రి నాదే రతి. వీడొచ్చి చచ్చాడేమిటి? కాడున్నవే నా చెల్లి, రావే రావే నా చెల్లి. ఎక్కడికి రమ్మందే తప్ప వస్తుంది. వచ్చి నాకు ఉగాది కానుక ఇస్తుంది, తప్పకుండా వస్తుంది. నేను నిన్ను వదిలిపెట్టను రే. నా సంగతి నీకు తెలీదు, చిత్తడైపోదురు. అయ్యో నాకు తెలుసు. వీడెందుకు ఇక్కడికి వస్తున్నాడు? అయ్యో తోట ఇది దండకారణ్యంలో ఉంది. అబ్బా కాళ్ళు లాగుతున్నాయి. ఏడీడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు కదా. నువ్వా ఇక్కడున్నావా? అక్కడే ఉండు, అక్కడే ఉండు. కూర్చో. పందిని వేటాడితే సుందర తగిలిందే ఏమీ నా ముక్తి వస్తున్నాడు ఏంటి? అయ్యో చిన్నబాబు,
అయ్యో ఏమిటిది చిన్నబాబు గారు ఈ సీన్ లోకి వచ్చారు. ఎరక్కపోయి నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను తల్లి. ఇక నుంచి ఎవరిని ఎత్తుకుంటూ రాకూడదు రాయను. అయ్యో ఇంకెవరు వస్తున్నారు బాబాయ్. అయ్యో చిన్నమ్మ గారు ఎందుకు వచ్చినట్టు? చిన్నబాబు గారితో డేట్ వాడుకోవడానికి. అయ్యో జమీందర్ గారు ఇటు వస్తున్నారు బాబోయ్. ఏం దాక్కున్నాడేంటి? ఎర్రాని కుట్రతని గోపాల నిన్నకేరా గోపాల గోపాల చిన్న చిన్న ఆశ మన కేసు వస్తుంది. అయ్యో ఎవరైనా చూస్తే ఇంతే సంగతిలో. ఎవరెందుకు ఇక్కడికి వచ్చింది? రంగా ఏది నా ఉగాది కనుక. అయ్యో చిన్నబాబు గారు అయ్యో ఉంటూ ఉంటూ అన్నా అన్నా అన్నాయ్ అయ్యో వస్తాడు బాబాయ్. నేను అవుట్. అయ్యో అత్తయ్య ఎవరికి ఎవరిస్తున్నారా ఉగాది కానుక? రారే యువతలకి. బయటికి రాలేదో కాల్చి పారేస్తాను. ఎవరిని నన్నేనా? చూస్తావే కాల్చు. నీకు దండం తల్లు. ఇంతమంది ఏకంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమ్మా నేను చెప్తానమ్మా మొత్తం అన్నాయ్ తప్పుగా. ప్రతి ఉగాదికి ఓ కొత్త నాటకం అయిపోతే నిద్ర పట్టదని ఈ అమ్మా నాకు ఈ తోటకి 7 గుంటల సాక్షిగా ఏ సంబంధం లేదమ్మా. అవును ఇంత అర్ధరాత్రి పూట వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఏం చేయడానికి వచ్చినట్టు? ఏంటదే కదా ఆటలకి పాటలకేగా వచ్చింది.